సో 'బిగ్ బాస్' సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. సో అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్, విష్ణుప్రియ. నిఖిల్ విష్ణుప్రియ. హ్మ్. అయితే నిఖిల్ విష్ణుప్రియ అన్నారు కదా! ఈ సీజన్‌లో మనకి కన్నడ వాళ్ళు ఎక్కువ పెట్టడం జరిగింది. సో వాళ్ళని ఎక్కువ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు తెలుగు 'బిగ్ బాస్‌లో' అని మీకు ఎక్కడైనా అనిపించిందా? అదేం అనిపిలే. నిఖిల్ మన తెలుగు వానిలాగా ఉంటాడు. విష్ణుప్రియ మన తెలుగే, కన్నడ కాదు. నిఖిల్ ఇంట్లో అందరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, మానిప్యులేట్ చేస్తున్నాడు అని బయట టాక్ వినిపిస్తుంది. నిజమేనా? అంటే ప్రతి దాంట్లోకి ఆయన ముందుకెళ్ళిపోయి. లే 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 లే. అట్లా ఎవరిని ఎక్స్‌ప్లెయిన్ చేయడు. ఆయన గేమ్ ఆయన ఆడుతుండు. విష్ణుప్రియ బాగా ఆడుతుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు. అందరి మీద నిఖిల్ బెటర్‌గా ఆడుతున్నాడు. నిఖిల్, విష్ణుప్రియ. అయితే నిన్న ఒకటి ఆరెంజెస్ గొడవ అయింది కదా! ఆరెంజెస్ గొడవలో ఎవరిది కరెక్ట్ అంటారు? అంటే మన సోనియాది కరెక్ట్ అంటారా? లేదు శేఖర్ భాషది కరెక్ట్ అంటారా? సోనియా. సోనియా. ఆమె ఎందుకని? అది వేస్ట్ చేయకూడదు కదా! తినే ఫుడ్ కదా! అది ఆడొద్దు కదా అట్లా. ఇప్పుడు మన పిల్లలు ఇట్లా వాడేస్తేనే మనం తిడతాం కదా! అది కరెక్ట్ కాదు అది. తినే ఫుడ్డు. అలా ఆడొద్దు ఫుడ్‌తో. దేనితోనైనా ఆడుకో గానీ ఫుడ్‌తో ఆడొద్దు. ఓకే. అది గేమ్ గానీ, వేరేది ఏదైనా గానీ. అయితే ఆడొద్దు. నిన్న చీఫ్ గురించి కూడా చెప్పినప్పుడు యష్మి గౌడని సెలెక్ట్ చేశారు కదా! సో ఆమెకు చీఫ్‌గా థర్డ్ చీఫ్‌గా వర్తే అంటారా? కాదు, కరెక్ట్ కాదు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు చూడు. ఆ! ఆయన కొంచెం ఓకే. గేమ్ అయితే శేఖర్ భాష గేమ్ ఎలా అనిపిస్తుంది? శేఖర్ భాష ఏం లేదు అంత సోగా ఉంది. అంటే పాతకాలం హీరో అయిన ఓంని కూడా కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఆదిత్య ఓం. సో ఆయన ఏమైనా ఆడుతున్నాడు అనిపిస్తుందా? ఏం ఆడట్లేదు. వాళ్ళు ముందరికి రావాలి కదా! కెమెరా ముందుకి. వాళ్ళంటే ఓన్ స్టెప్ వేయాలి. ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలి. అవసరం ఉన్నా లేకపోయినా ఏదైనా చేసే విధానంలో గానీ, మాట్లాడే విధానంలో గానీ, ప్రతిది అదే కదా టాస్క్‌లు అంటేనే. టాస్క్ అంటేనే ఇంట్లో అది ఏందంటే ప్రతి విషయంలో ఇన్వాల్వ్ కావాలి. మనకు ఎందుకులే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా! ఎందుకులే మనకి అనుకోని పక్కకుండొద్దు. ప్రతి విషయంలో వీళ్ళు నిఖిల్ అని వీళ్ళు సోనియానా ఎవరో ఇంకో ఆర్‌జీవి సపోర్ట్ చేశాడు చూడు. ఆ! ఆ! ఆవిడ వస్తున్నారు కదా! ప్రతి దాంట్లో. వాళ్ళలాగా వీళ్ళు రావాలి ప్రతి దాంట్లో గాని. అంటే బేబక్క కూడా సాఫ్ట్ కార్నర్‌కి వెళ్ళిపోతుంది. బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. ఎవరు ఇన్‌ఫ్లూయెన్స్ చేసినా అవుతుందని నైనిక అన్నది కదా! ఇది నిజంగా. కరెక్ట్ కనిపిస్తుంది కదా! ఆవిడ యాంగిల్ ఏంటంటే కొంచెం రూడ్‌గా మాట్లాడితే ఇప్పుడు ఉమ గారు పోయిన సీజన్ 5లోనా? 5లోనే అనుకుంటా. ఆమె వెళ్ళిపోయింది కదా! అలా ఏదన్నా కొంచెం ఏజ్ అట్లుంది కదా! మెచ్యూరిటీతో కొంచెం ఎందుకులే పిల్లలు ఉన్నారు కదా! అనేటట్ల కొంచెం అలా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యింది. అంటే నామినేషన్‌లోకి ఈసారి ఎవరు వెళ్తారనుకుంటున్నారు? బేబీ అక్క. ఇంకా ఎవరో పేర్లు బాగా రాదు గానీ, ఇంకా వీళ్ళు నిఖిల్ అయితే రాడు. విష్ణుప్రియ లేదు. వీళ్ళొచ్చినా పెద్ద ఫరాక్ ఏం పడదు గానీ, మిగిలిన వాళ్ళు ఎవరైనా వస్తే ఇగ సోనియా వీళ్ళందరూ కొంచెం డేంజర్‌లోనే ఇంకా. కనిపిస్తుంది. ఈ అమ్మాయి డాన్సరు ఉంది నైనిక. నైనిక పర్లేదు. నైనిక, విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళెవరు నలుగురు 4, 5 మందొచ్చినా కూడా పెద్ద ఫరాక్ ఏం పడదు వాళ్ళకి నామినేషన్‌లోనే ఇప్పుడు. ఒక్కరైని, ఇద్దరైని, ముగ్గురైని, నలుగురైన నామినేషన్. ఫరాక్ పడదు వాళ్ళకు. మిగిలిన వాళ్ళకు కొంచెం డేంజర్. వాళ్ళు చూసుకొని ఆడాలి. ఏదైనా గానీ గేమ్‌లో ఏదైనా టాస్క్‌లైనా, మాట్లాడే విధానమైనా గూడా రూడ్‌గా గాకోకుండా గేమ్ లాగా అవతల వాళ్ళతో ఎలా అనేది అంతే. హ్మ్. థాంక్ యూ.